కారణై సౌమ్య సుగ్రీవస్య దురాత్మన అహం వానరరాజస్య పరిభూత పరంతప. అదిగో ఆ దురాత్ముడైనటువంటి సుగ్రీవుడున్నాడే, నన్ను పట్టించుకోకుండా ఇలా అవమానిస్తున్నాడు. నేను ఈ ఊరు బయట పర్వత గుహలో ఇలా పడున్నాను. తం ప్రవిశ్య చ కిష్కింధాం బ్రూహి వానరపుంగవం మూర్ఖం గ్రామ్య సుఖే సక్తం సుగ్రీవం వచనాన్ మమ. నువ్వు కిష్కింధానగరంలోకి వెళ్ళు, అంతఃపుర ప్రవేశం చేయి, ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు. గ్రామ్య సుఖం అంటే కేవలము కామోపభోగమే జీవితానికి ప్రయోజనంగా బతుకుతున్నటువంటి ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి వచనాన్ మమ, నా మాటగా చెప్పు. అర్ధినాం ఉపపన్నానాం పూర్వంచా వ్యపకారిణాం అశాం సంసృత్యయో హంతి సలోకే పురుషాథమః. మిత్రులైన వారి దగ్గర ఉపకారాన్ని పొంది ప్రత్యుపకారం చేస్తానని మాట ఇచ్చి చెయ్యవలసిన ప్రత్యుపకారాన్ని చెయ్యకుండా వేళ దాటిపోయినా దాని గురించి పట్టించుకొని వాడెవరున్నాడో వాడిని పురుషాధముడు అని లోకం పిలుస్తుంది. శుభం వా యది వా పాపం యోహి వాక్యం ఉదీరితం సత్యేన ప్రతిగృహ్ణాతి సవీర పురుషోత్తమ. ఆ చేసేటటువంటిది పాపమా పుణ్యమా అన్నది కూడా పక్కన పెట్టి మిత్రుడికి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఆ కార్యం చెయ్యడానికి ప్రయత్నించేవాడెవడో వాణ్ణి పురుషోత్తముడు అని పిలుస్తారు. కృతార్థాహ్యకృతార్థానాం మిత్రాణం నభవంతియే తాన్ మృతానపి క్రవ్యాదాహ కృతఘ్నాన్ నోపభుంజతే. ఎవరు మిత్రులు చేసిన ఉపకారము వలన తాను గట్టెక్కి మిత్రుణ్ణి గట్టెక్కించడానికి ఉపకారం చెయ్యవలసిన సమయంలో ఉపకారం చెయ్యకుండా ముఖం చాటేసి తిరిగి జీవితాన్ని వెళ్ళబుచ్చుకునే ప్రయత్నం చేస్తాడో అటువంటి వాడు మరణించిన తరువాత వాడి శరీరాన్ని కుక్కలు కూడా ముట్టుకోవు అని చెప్పు. నూనం కాంచన పృష్టస్య విగృష్టస్య మయారణే ద్రష్టుం ఇచ్చతి చాపస్య రూపం విద్యుద్గణోపమం. బంగారు మొనలతో ఉన్నటువంటి నా ధనస్సుని పట్టుకుని నేను మళ్ళీ యుద్ధభూమిలో నిలబడి వింటినారిని విప్పి ధనస్సుని వంచి వింటినారిని కట్టి నా అక్షయ బాణ తూణీరంలోంచి మెరిసిపోతున్న బంగారు బాణాన్ని వింటినారిని ధనుష్టంకారం చేసి బాణమును తొడిగి ప్రయోగించడానికి సిద్ధపడినప్పుడు వచ్చేటటువంటి పిడుగుల ధ్వనిని వినాలని సుగ్రీవుడు కోరుకుంటున్నాడేమో కనుక్కో. అంటే విడిచిపెట్టడానికి సిద్ధంగా లేనని చెప్పు. ఎంత మర్యాదగా ఉంటుందో చూడండి ఆ మాట. నిన్ను చంపేస్తాను అనడు, నా బాణపు అల్లెత్రాడు కట్టి బాణప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నేను చేసేటటువంటి ధనుష్టంకారాన్ని యుద్ధభూమిలో వినాలనుకుంటున్నాడా అడుగు. అంటే శత్రువుగా నిలబడిపోవలసి వస్తుందని గుర్తుపెట్టుకోమ్మ మనం అని కఠినంగా మాట్లాడడం. ఆ మాటలో కూడా ఎంత సౌమ్యంగా ఉంటుందో, అప్పుడు కూడా ఎంత మాటలో ఎక్కడ మీకు అశ్లీలత కానీ అసలు ఆ మాటలో వ్యగ్రత కానీ కనపడవు. అంత అందంగా ఉంటుంది ఆయన మాట్లాడితే. అందుకే శ్రీరామాయణాన్ని బాగా చదివి రామాయణం బాగా జీర్ణమైనటువంటి వాళ్ళు కోపంతో మాట్లాడినా అందంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ భాష అటువంటి సుసంపన్నమైన హృదయం అలవాటు అవుతాయి. కాబట్టి నచ సంకుచిత పంథ ఏన వాలీహతో గత సమయే తిష్ట సుగ్రీవ మా వాలి పదమన్వగాహ. వాలి విడిపోయినటువంటి మార్గం ఇంకా మూసుకుపోలేదు, తెరిచే ఉందని గుర్తు చెయ్యి. అలా వెళ్ళాలి అనుకోకపోతే తానన్న మాట నిలబెట్టుకోమన్నానని చెప్పు. వాలి వెళ్ళిన మార్గం మూసుకుపోలేదంటే అటు పంపిస్తానని చెప్పంటే వాలిటెళ్ళాడు, మృత్యువుని పొందాడు, అదే పొందుతాడని చెప్పు. ఆ మాట నోటితో అనడం. ఎందుకంటే మిత్రుడి విషయంలో అసలు ఆ మాట నోటి వెంట రాకూడదు. కాబట్టి ఎంత అందంగా మాట్లాడుతున్నాడో చూడండి. తన ధర్మం నుంచి తాను ఒక్క అడుగు తొట్టు పడకుండా నిలబడుతుంటాడు ఎప్పుడు. ఆ కోపంలో కూడా. అందుకే ఆయన మహానుభావుడు కోపం తెచ్చిపెట్టుకుంటాడు తప్ప కోపానికి వశుడు కాడాయన. ఆయన ఒక్క అరణ్యకాండలోనే అలా వశుడైంది. లక్ష్మణుడు చెప్పగానే మళ్ళీ మాట విన్నాడంతే. కాబట్టి అంత అందంగా ఉంటుంది ఆ మాట. కోపానికి వశుడైపోయినటువంటి వాడి వెర్రికేకలు, వాడి మాటలు, వాడి నోట్లోంచి వచ్చే ధూర్త ప్రలాపన ఇంకోలా ఉంటాయి. కోపాన్ని అదుపులో పెట్టుకుని తను ఎక్కడ మనస్సులో బాధపడుతున్నాడో దాన్ని అవతలవాడికి సందేశాత్మకంగా అందించాలనేటటువంటి ప్రజ్ఞ ఉన్నవాడి యొక్క వాగ్ధోరణి అనన్య సామాన్యంగా ఉంటుంది.
భావము యొక్క వ్యగ్రత ఉంటుంది తప్ప భాష యందు వ్యగ్రత ఉండదు. భావము మాత్రం సుస్పష్టంగా ఉంటుంది, అందులో సందేహమే ఉండదు. కానీ భాష మాత్రం అమంగళకరమైనది కానీ, అశ్లీలమైనది కానీ, వినడానికి ఖేదంగా ఉండేటటువంటిది కానీ అటువంటి భాష వాడరు. ఎందుకో తెలుసా అండి? అక్షరములన్నీ కూడా పరాశక్తి యొక్క స్వరూపం. అమ్మవారి స్వరూపం ఇది వేరు. ఈ స్వరూపాన్ని స్థూల రూపం అంటారు. ఇది కాకుండా అమ్మవారికి ఒక రూపం ఉంటుంది. ఆ రూపం అక్షరాలన్నీ సంస్కృతంలో మాతృకలు అని పిలుస్తాం. ఆ అక్షరాలన్నీ ఏ ఉంటాయో ఆ అక్షరాలన్నీ అమ్మవారి యొక్క స్వరూపాలు. శబ్దము మనం అక్షరాన్ని ఉపయోగించడానికి నాలుకని తిప్పినప్పుడు ఉపయోగించేటటువంటి మాట ఉందే, అది ఆ శక్తి అమ్మవారి అనుగ్రహంతో పలుకుతాం అక్షరాలు. అందుకే అక్షరములే పదములవుతాయి, పదములు వాక్యములవుతాయి, వాక్యములలో అర్థం ఉంటుంది. మీరు అక్షరాల్ని ఎన్ని మాటలు దుర్వినియోగం చేశారో అన్ని మాటలు పరాశక్తి లెక్కలోకి తీసుకుంటుంది. వీడు నా స్వరూపాన్ని ఖేదపరిచాడు, అక్షర స్వరూపాన్ని దుర్వినియోగం చేశాడు అని. అందుకే మాట చాలా పొందికగా ఉండాలి తప్ప మాటలో అసలు ఏ మాటలు నోటి వెంట రాకూడదో ఆ మాటలు నోటి వెంట తరచు ప్రయోగించడం కానీ, ఏ మాటలు నోటి వెంట అస్తమానం మాట్లాడకూడదో ఆ మాటల్ని వాడడం కానీ చేయకూడదు. మాటకున్నటువంటి బలహీనత ఏమిటో తెలుసా అండి? మనసు పట్టుకుంటుంది. దానికి అదొక పెద్ద ఇబ్బంది. నేను మీతో చెప్పాక బలహీనత బలం అవే. మీరు చాలాసేపు మీకు రాకపోయినా మీరు అలా వినండి. ఆ గురు ప్రార్థన అదే పనిగా ఓ గంట సేపు విన్నారనుకోండి, అంతవరకు ఎందుకండి? పోనీ గురు ప్రార్థన కాసేపు వదిలేయండి. పోనీ ఏదో సంస్కృతంలో సంక్లిష్ట పదజాలంతో ఉందండి అంటారా? పక్కన పెట్టేయండి. మీరు ఏదో రామదాస్ గారి కీర్తన పెట్టుకుని ఒక గంటో గంటన్నరో అలా కీర్తనలు విన్నారనుకోండి, అన్ని కీర్తనల మీద మీ మనస్సు నిలబడదు. వచ్చిన బాధ మీకు ఏదో ఒక కీర్తన మీదకి వెళ్ళి మనసు రంజిల్లుతుంది, పొంగుతుంది. అది మీరు ఏం చేస్తారంటే రీప్లే నొక్కి మళ్ళీ వింటారు. అంతా అయిపోయిన తర్వాత ఒరే అదొక్కసారి మళ్ళీ పెట్టు అని మళ్ళీ వింటారు. అయిపోయిన తర్వాత మీరు తువ్వాలు ఆరేసుకోవడానికి వెళ్ళి తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అంటారా? అనరా? మీకు సంగీతం వచ్చని అన్నారా? పట్టేసుకుంది నాలుక. మీరు చూడండి, నోట్లో ఆడుతోందిరా ఇవాళ ఇది పోవట్లేదు అంటాడు. మీరు వినకూడనిది విన్నా అంతే పట్టుకుంటుంది. మీరు అదే పనిగా ఏవి వినకూడదో అవి వింటున్నారనుకోండి, అవే వస్తాయి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పెద్ద దౌర్భాగ్య స్థితి ఏమిటో తెలుసా అండి? నేను పదే పదే విమర్శించానని మీరు అనుకోవద్దు. ఇలా నొక్కితే మారేటటువంటి వాటిలో మీ కళ్ళ ముందు మీ చెవులకి ప్రధానమైనటువంటి ఇంద్రియాలన్నింటికీ కూడా మీరు అదే పనిగా పిల్లలకి విషాన్నే అందిస్తున్నారనుకోండి, వాళ్ళ మనసు ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటుంది? అక్కడే కూర్చుంటుంది. దాని మీదే వాడికి వ్యామోహం పెరిగిపోతుంది. ఇంకా ఇంద్రియాలు ఎప్పుడూ దాని మీదే పనిచేస్తే మనసు దాంతో తాదాత్మ్యత చెందిపోతుంది, వెంపర్లాడిపోతుంది దానికోసమే. అదే చూడాలి, అదే చూడాలి, అదే చూడాలి తాపత్రయం. ఏమిటి చూడడానికి ఇందులో అని పడుకోలేడు. మారి 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 అది రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే నల్లమందు మరిగిన నెమలి అంటారు. ఆయన మనస్సు గురించి మాట్లాడుతూ ఒకసారి ఎంత చెప్పినా శిష్యుడికి అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఆయన అన్నారు, నీకు చూపిస్తాను చూడు మనస్సు అంటే ఎలా ఉంటుందో అన్నారు.